ఇన్ని రోజుల సంది మనం కూరగాయలు అమ్ముడు, బండ్లు అమ్ముడు, వస్తువులు అమ్ముడు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇట్లా మనుషులు తయారు చేసిన వస్తువులను అమ్ముడు, కొనుడు చూసినాం. కానీ ఇగో గీడో తాన ఏం అమ్ముతున్నారో చూస్తే మీరు షేక్ అవుతారులా. చూడు రూపారు ఏం అమ్ముతారో. ఓ దేవుడా, మన హైదరాబాద్ లో అంగట్ల పెట్టి అమ్మినట్టే అమ్ముతున్నారటగా కిడ్నీలు. ఇది నేనంటున్న మాట కాదుల్లో, యోగిడ కొంతమంది అంటున్నారు. నమ్మతలేరా? కాకపోతే తినురిగా. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిన్న ఈ సర్జరీ ఏదైతే కిడ్నీ సంబంధించినటువంటి మార్పిడి సంబంధించినటువంటి సర్జరీలు చేశారు, ఇది పూర్తిగా వైద్య శాఖ నిబంధనల విరుద్ధంగా జరిగిందనేది నిన్న డిఎంహెచ్ఓ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం నిన్న దాడులు చేపట్టి ఈ హాస్పిటల్ సీజ్ చేశారు. వాస్తవంగా ఈ ఉదంతం జరగడానికి కూడా ఈ జిల్లా సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వైద్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు హస్తం ఉందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పనితీరుని పూర్తిగా పరిశీలించాల్సినటువంటి, లేకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కు వత్తాసు పలుకుతున్నారనేది మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం 9 పడకల ఆసుపత్రికి పర్మిషన్ తీసుకుని 30 పడకలు పైగా ఈరోజు ఆసుపత్రి నిర్వహణ జరుగుతుంటే ఈ వైద్య శాఖ అధికారులు ఎందుకు స్పందించలేదని చెప్పి మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు వైద్య శాఖ అధికారులు అవినీతికి నీలలుగా మారేటటువంటి ఆ కార్యాలయాలన్నీ చేసుకుంటున్నారు. అగో ఇన్నర్ కదా, ఈ సంగారెడ్డి సరూర్ నగర్ లో ఉన్న అల్కనంద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఎట్లా మారుస్తున్నారో కిడ్నీలను. పోలీసులు అట్లనే డిఎంహెచ్ఓ వాళ్ళు దాడులు చేసి దవాఖాన అయితే సీజ్ చేసిర్రట. ఇలా అక్రమంగా కిడ్నీలు మారుస్తుంటే ఎవరికో డౌట్ వచ్చి మొత్తం మీద అయితే పోలీసులు పట్టుకున్నారు అనుకో రాదురి. ఇంతకీ దవాఖానకు 9 బెడ్ల పర్మిషన్ తీసుకొని 30 బెడ్ల దాకా నడిపిస్తున్నారట. అయినా కూడా ఎవరు సపోర్ట్ చేస్తలేరట. జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు ఎరికైనా కూడా తూతూ మంత్రంగానే చూసి చూడనట్టే వదిలేస్తున్నారట. ఈ అవినీతిలో కూడా వాళ్ళకి భాగం ఉందనేది మేము ఆరోపిస్తున్నాము. తక్షణమే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇట్లాంటి జరిగేటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. కాబట్టి వీటి మీద నిష్పక్షపాతంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నారాయణసింహ గారు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేపట్టాలి. ఇట్లాంటి ఉదంతాలు ఉన్నటువంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటే తప్ప ఈరోజు ప్రజల్ని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు పోవట్లేరు, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు వస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఉదంతాల మీద పూర్తిగా నిష్పక్షపాతమైన వైఖరి కనబరచాలని చెప్పి అలకనంద ఆసుపత్రికి సంబంధించిన డైరెక్టర్ సుమంత్ ఇప్పటివరకు అరెస్ట్ మాత్రమే చేశారు, కానీ అతను రిమాండ్ చేయలేదు. దీనికి సంబంధించిన సమర్థమైనటువంటి ఇప్పటివరకు కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. ఇంకా వేరే రాష్ట్ర పోలీసు కూడా కలిసిందట. తమిళనాడు, కర్ణాటకలో ఇట్లా 50 లక్షల దాకా మాట్లాడుకొని ఇట్లా అక్రమంగా నడిపిస్తున్నారట. అక్రమంగా కిడ్నీల ఆపరేషన్లు, కిడ్నీలు మార్చుడు ఎత్తున్నారట. అవో అందుకని ఈ విద్యార్థి సంఘాలు ఏంది కథ, గిసొంటి దవాఖానలను ఎందుకు పట్టించుకుంటలేరు, తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రంగానే ఎందుకు వదిలేస్తున్నారు, దీన్ని పర్మనెంట్ గా సీజ్ చేయాలని పడుతున్నారు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మీరు అరెస్ట్ చేసినటువంటి ఆ డైరెక్టర్ని, ఈ వైద్యం చేసినటువంటి వైద్యులని, అదేవిధంగా ఈ తమిళనాడు లేకుంటే కర్ణాటక రాష్ట్రంలో నుంచి నిష్ణాతులు కానటువంటి వైద్యులు ఈరోజు 50 లక్షల రూపాయలు చెల్లించి ఈరోజు వాళ్ళు మార్పిడి చేస్తుంటే మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాము. తక్షణమే ఈ ఉదంతం మీద నిష్పక్షపాతమైన వైఖరి కనబరిచి మొత్తం రాష్ట్ర ప్రజలకు కూడా విడుదల చేయాలని చెప్పి మేము ఏవేగా డిమాండ్ చేస్తూ తక్షణమే ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలి, పర్మనెంట్ గా సుమంత్ని కూడా రిమాండ్ చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తాము. అవి కిడ్నీలు అనుకుంటున్నారా, లేకపోతే అంగట్లో దొరికే సరుకులు అనుకుంటున్నారా? అయ్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఏడున్నా కూడా గిసొంటి మీద నజరయ్యిరి, ఇట్లా షానే జరుగుతున్నాయి మన పట్నంలో అనవాడుతున్నారు. ఈ డైరెక్టర్ ను ఏదో అరెస్ట్ చేసినామంటే చేసిరాట, కానీ ఇప్పటిదాకా రిమాండ్ చేస్తలేరాట. ఆయన రిమాండ్ చేయాలి, ఇది పర్మనెంట్ గా మూసేయాలని మన వాళ్ళ డిమాండ్. ఇక చూడాలి మరి కథ ఎంత దూరం పోతుందో.